డ్రైవర్ సార్ ఈ ఇల్లు ఎవరిది? మీ ఇల్లే కదా సార్ ఇది? సార్ ఓకే సార్. ఇది నా ఇల్లా? ఇంకా ఏమేం మారిపోయాయో. హే హాయ్ రానయ్య. ఏంటి ఇవాళ తొందరగా వచ్చినట్టున్నావు? రా కాము. ఏంటి అంతలోనే ఆఫీస్ అయిపోయిందా? త్వరగా వచ్చేసినట్టున్నావు. ఏంట్రా పొద్దున్నే ఫోన్ చేసి మెంట్లోళ్ళ వాగావు? ఏమైంది నీకు? అమ్మా ఎప్పుడొచ్చా? నానా వీడు పొద్దున్నుంచి అదో మాదిరిగా ఉన్నాడు. ఏమిటో కనుక్కోండి. వై మ్యామ్ వాట్సాప్? ఏమీ లేదు. ఒక్క నిమిషం ఉండు. నేను మందు కొడుతున్నాను. ఇవాళ నార్మల్. ఎక్కడికి వెళ్తున్నావు? దట్స్ యువర్ రూమ్. ఆర్ యు ఓకే? ఎస్ ఐఎమ్ ఫైన్. ఫస్ట్ నైట్ నువ్వు కంగారు పడ్డట్టు పడుతున్నాడు. ఏమిటండి ఆ మాట? వాడు ఏం చూస్తున్నా. జరుగుతుంది ఇక్కడ? వీళ్ళందరూ ఎలా వచ్చారు? కానీ సంతోషంగా ఉన్నారు. ఇదంతా నిజమేనా? హలో రే కామో, ఎక్కడున్నావురా? మమ్మల్ని రమ్మన్నావు, నువ్వేమో కనపడటం లేదు. అవును, నువ్వు నీ లవర్తో కలిసి వచ్చి మాకు పార్టీ ఇస్తావనుకుంటే నీ లవర్ ఏమో కంపెనీ సీఈఓని తీసుకొచ్చి పార్టీ ఇస్తోంది. ఏమన్నా మళ్ళీ చెప్పు. ఓ బర్త్డే అంటే చూడొచ్చిందా? నీ లవ్వర్ మనీషా మీ కంపెనీ సీఈఓ ఆ తెల్ల ఎలుగుబంటికి ట్రీట్ ఇస్తోంది. వాడే కదా సీఈఓ, నేనే కదా డైరెక్టర్. అవును, ఇందులో అనుమానం ఏముంది? ఓహో థ్యాంక్ గాడ్. మామా ఎక్కడున్నావురా? నేను నిన్ను అర్జెంటుగా చూడాలి. రే అంటే నువ్వు ఇంకా బయలుదేరలేదా? అయితే నువ్వు అక్కడే ఉంటూ నేను వస్తున్నాను. రే 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 అక్కడికి వెళ్ళకు, నేను నీకు వేరే అడ్రస్ ఇస్తా, అక్కడికి రా. రే నువ్వు చెప్పేది చూస్తుంటే ఇంగ్లీష్ సినిమా బ్యాక్ టు ద ఫ్యూచర్ తెలుగులో చూస్తున్నట్టుంది. వింటున్నా నీకే ఎలా ఉందంటే మరి నాకెలా ఉంటది? నీ పాటుకు నువ్వు ఫేస్బుక్లో ఏదో చేసేసి వెళ్ళిపోయావు. దాని తర్వాత ఈ లోకంలో ఉన్న అందరి మైండ్లో ఈ కంపెనీకి నేనే సీఈఓ, ఆ జంతువు ఈ కంపెనీకి ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్ అని పక్కాగా రికార్డ్ అయింది. అయ్యయ్యో, వీటన్నిటికీ ఆ బ్రహ్మ ఫేస్బుక్ అకౌంటే కారణం అనుకుంటా. అందులోనే ఏదో ఒకటి ఉంది. ఏ మామ, నీకు నాకు మట్టుకు ఈ యాక్చువల్ రియాలిటీ ఎలా కనిపిస్తుంది? హలో బాయ్స్, నేను కూడా సెట్ లో ఉన్నాను కదా, నాకు కూడా రియాలిటీ తెలుసు. అవును కదా. సింపుల్ లాజిక్ రా. ఈ డౌట్ క్లియర్ చేయడానికి బిల్లిగట్స్ వస్తాడా? మనకి ఎందుకు తెలుస్తుందో తెలుసా? ఆ అకౌంట్ లో మనం ముగ్గురు మాత్రమే ఉన్నాం, అంతే. యా ఇప్పుడు నేనేం చేయాలి? ఎందుకు టెన్షన్ పడుతున్నావు బావా? నువ్వు ఏ రియాలిటీ షోలో పాల్గొనకుండా ఒక్క రోజులో సీఎం అయినట్టుగా నువ్వు సీఈఓగా మారిపోయావు. ఇప్పుడు నువ్వు అనవసరంగా కంగారు పడకూడదు. బ్రహ్మకో దండ పెట్టి గామాలో మాకు పార్టీ ఇవ్వు. అందుకనే మాయ కూడా షార్ట్ గా డ్రెస్ వేసుకొచ్చింది చూడు. పోరా. ఈ జీవితం నేను ఎందుకు ఆశపడ్డాను? నా మనీషా తన కోసమేరా. తన స్టేటస్కి తగ్గట్టుగా నేను సీఈఓ పోస్ట్లో ఉంటేనే నా లవ్ని ఈజీగా కన్వే చేయగలనేరా ఆశపడ్డా. కానీ ఇప్పుడు అది జరిగేలా లేదు. రే నువ్వు కోరుకున్న జీవితం నీకు లభించింది, ఎందుకురా బాధపడుతున్నావు? అన్నీ దొరికినా కానీ తను దొరకలేదు కదరా. ఏంట్రా ఇల్లు మారిందా? రే రా చూడరా నా మనీషాని. నా జీవితమే మారినందువల్ల వాడే ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్ని తన్నే లవ్ చేస్తుందిరా. ఓ బార్బీ డాల్ బార్బీ అని చేతిలో చిక్కుందా? అయితే లవ్ కోసం పాత జీవితాన్నే కోరుకుంటున్నావు. అవునరా. సరే అయితే నాన్న తాగట్లేదు, చెల్లి ఈదట్లేదు, ఇలాంటివన్నీ చెప్పి బాధ పెట్టావు కదా. ఉట్రా అలా చేయనురా. కుటుంబం అంతా సరే ఏమైపోయినా సరే నాకు మాత్రం మనీషానే కావాలంటున్నావు. am I right? రే టెన్షన్ పెట్టకుండా నువ్వేం చేయబోతున్నావు చెప్పరా. డోంట్ వరీ మిస్టర్ కాము, టైమ్ టు గో టు బ్యాక్ టు ద ఫ్యూచర్. ప్లీజ్ టేక్ యువర్ సీట్. ఏంటే వీడు? బేబీ వాచ్ ద మామా.